హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2016-17కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ 2016లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అత్యధిక బాంబు పేలుళ్లు జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ వెల్లడించింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అత్యధిక బాంబు పేలుళ్లు జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ వెల్లడించింది. భారత్లో. ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు 2017 అందుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు 2017 అందుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడిబిఐ. తెలంగాణ రాష్ట్రంలో సగటున 100 మంది గర్భిణీల్లో ఎంత శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని మహిళా శిశు సంక్షేమ అధ్యయనంలో తేలింది. తెలంగాణ రాష్ట్రంలో సగటున 100 మంది గర్భిణీల్లో ఎంత శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని మహిళా శిశు సంక్షేమ అధ్యయనంలో తేలింది. 62% మంది అండి. నెక్స్ట్, భారత క్రికెట్ జట్టు ఎన్ని పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించి టెస్ట్ సిరీస్ని సొంతం చేసుకుంది? భారత్ క్రికెట్ జట్టు ఎన్ని పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించి టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకుంది? 208 పరుగులండి. 208 పరుగులు. 2017 ఫిబ్రవరి 13న సంప్రదాయ దున్నపోతుల పందెం అంబాలా ఎడ్ల పందేలకు సంబంధించిన బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? 2017 ఫిబ్రవరి 13న సంప్రదాయ దున్నపోతుల పందెం కంబాలా. కంబాలా అంటే ఏంటండి? సంప్రదాయ దున్నపోతుల పందెం. ఇది ఎక్కడ ఈ కంబాలా అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారా అంటే ఈ సంప్రదాయ దున్నపోతుల పందాన్ని కర్ణాటకలో అండి. ఈ బిల్లుని ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? కర్ణాటక. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికైన ఫోటోగ్రాఫర్ ఎవరు? వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారంకు ఎంపికైన ఫోటోగ్రాఫర్ బుర్హాన్. రెండంచెల బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా నిరోధక క్షిపణిని భారత్ ఎప్పుడు విజయవంతంగా పరీక్షించింది? రెండంచెల బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా నిరోధక క్షిపణిని భారత్ ఎప్పుడు విజయవంతంగా పరీక్షించింది? 2017 ఫిబ్రవరి 11న. నెక్స్ట్, తొలి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఎక్కడ జరిగింది? తొలి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగిందండి. నెక్స్ట్, 2017 ఫిబ్రవరి 8న మరణించిన ప్రముఖ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎవరు? 2017 ఫిబ్రవరి 8న మరణించిన ప్రముఖ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఘంట్యాల నారాయణ. ఏ జైలులో 5 ఏళ్లలో 13,000 మందిని ఉరితీశారని ఆమ్నెస్టీ అంతర్జాతీయ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది? ఏ జైల్లో 5 ఏళ్లలో 13,000 మందిని ఉరితీశారని ఆమ్నెస్టీ అంతర్జాతీయ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది? సెద్నాయా అండి, సిరియాలో ఇది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన సర్వీస్ QR920ను ఏ దేశ ఎయిర్వేస్ ప్రారంభించింది? ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన సర్వీస్ను QR920 అండి దాని పేరు. ఏ దేశ ఎయిర్వేస్ ప్రారంభించింది? ఖతార్. నెక్స్ట్, చైనాలోని హాంకాంగ్లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? చైనాలోని హాంకాంగ్లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ విజేత భారత్. ఏ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని శ్రీనిధి బ్యాంకు నిర్ణయించింది? ఏ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని శ్రీనిధి బ్యాంకు నిర్ణయించింది? తెలంగాణ అండి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని శ్రీనిధి బ్యాంకు నిర్ణయించింది. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు 2016-2017లోని
ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్‌తో కలుద్దాం.